నమస్తే, నేను ప్రియ. MTV9 న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చినగొట్టిగల్లు మండలంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి జెండా ఆవిష్కరణ చేపట్టి పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. చినగొట్టిగల్లు మండల పార్టీ అధ్యక్షులు బెల్లంకొండ మురళి మాట్లాడుతున్నారు. చూద్దాం. మన రాష్ట్రంలో పండుగ వాతావరణం లెక్కలో అందరూ ప్రతి గ్రామాన జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆశయాలని కొనసాగిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు పేదలకి సంక్షేమ పథకాలు కానీ, ఆయన ఆ రోజు ఏవైతే పేద ప్రజలకి ఇల్లు, బియ్యం, ఏవైతే మంచి పాలన కొనసాగించాలని ఏదైతే కృషి చేసినాడో అవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు పుణికిపుచ్చుకొని ఈరోజు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలుగా, అందరికీ సముచిత న్యాయం, పార్టీలకు అతీతంగా, కుల మతాలకి అతీతంగా మన రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎంతో ఎనలేని సేవలు చేసినాడు. ఎన్టీఆర్ గారు ప్రపంచ స్థాయిలోనే ఈరోజు మన తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినాడు. నెక్స్ట్ రాబోయే తరానికి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ ఆశయాలను, ఎన్టీఆర్ గారి ఆశయాలని కొనసాగిస్తారని నమ్ముతూ మేము కూడా ఆయన వెంట నడుస్తున్నాము. చంద్రగిరి నియోజకవర్గంలో నాని అన్న గారు కూడా ప్రజలకి ఎంతో మంచి చేసుకుంటూ చంద్రగిరి నియోజకవర్గాన్ని 30 సంవత్సరాలు వెనకబడిపోయిన చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధిని ఆయన ప్రతి గ్రామాన రోడ్లు అయితే ఏమి, హాస్పిటల్సు, ప్రజలకి ఏవైతే నిత్యావసరం ఏవి ఉన్నాయో అన్నీ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ఆయన నిత్యం కష్టపడుతున్నాడు. వీటిలే కొనసాగాలని, యువత అందరినీ కూడా ఇంకా ఉత్సాహపరిచి యువతకు కూడా అవకాశాలు ఇవ్వాలని, ఆ రోజు ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీని స్థాపించి ఎంతోమంది నాయకుల్ని ప్రజలకు సేవ చేసే విధంగా తీర్చిదిద్దిన ఆయనకి మనందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం.